బ్రదర్ చెప్పండి. అన్న మాది పత్తూరు మండలం చెరుకూరు గ్రామం, కొత్తమాన్యం సత్యమాన్యం చెరుకుట్టు. సో ఏంటంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు వాలంటీర్ పోస్ట్ ఇచ్చారు. సో ఏంటంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు నేను చాలా పేదవాడిని, నాకు అన్నం పెట్టాడు. సో ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాం. చెప్పండి. ఇప్పుడు బ్రదర్ మీరు ఈరోజు మీరు సేవారత్న అవార్డు తీసుకున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? మాకు బాగా సంతోషంగా ఉందండి. కానీ ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు సేవారత్న అవార్డు తీసుకుని సంతోషంగా ఉంది అంటున్నావు, కానీ ఇప్పుడు మీరు పథకాలు ఎందుకని ఒక వైసీపీ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారంట? పథకాలు వైసీపీ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారంట కదా? అదేం లేదండి, అందరికీ ఇస్తున్నాము. అది బయట ఫేక్ న్యూసే, కానీ మేము అందరికీ సమానంగా చూసి సమానంగా ఇస్తున్నాము. అది మీరు వాలంటీర్స్ వైసీపీ కోవర్ట్లు అని చెప్పేసి అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్. వైసీపీ కోవర్ట్లు వీళ్ళు సేవ చేయడానికి అది వచ్చింది అన్నాడు కదా? మేము స్వచ్ఛందంగా సేవ చేస్తున్నామండి. కోవట్లుగా ఉంటే మేము స్వచ్ఛందంగా ఎలా పనిచేస్తాము? అది వాడు గాలి అన్నాడు, వాడు గాలి పవన్ కళ్యాణ్ గాలి కొట్టదు, అది గాలి కొట్ట కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక నృత్యాలు అంటాడు. వాడి గురించి మాట్లాడుకోవడం వేస్ట్. మరి ఒకటి బ్రదర్, ఇప్పుడు మీరు జెంట్స్ ఎవరైతే ఉన్నారో వాలంటీర్స్, మీరు అందరూ ఆ డేటా మిస్యూజ్ చేస్తున్నారు, ఆడపిల్లలు ముఖ్యంగా ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా? ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వాలంటీర్ గడప నేరుగా ఆయన ఇచ్చే సేవా పథకాలు కానీ, ఏ పథకాలైనా సరే, అమ్మఒడి కానీ, జగనన్న విద్యాదేవన కానీ, జగనన్న చేయూత కానీ, ఏదైనా సరే, రైతు భరోసా కానీ, ఏదైనా సరే గడప వాలంటీర్ ద్వారాగా, సచివాలయం ద్వారాగా గడప తీసుకొని పెడుతున్నాడు. ఈ అమ్మ ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు దేవుడు ఆ నలుగురే పెట్టేవాడు. ఎవరు? జనముఖం కార్యక్రమం పెట్టేవాడు. జనముఖం కార్యక్రమం టీడీపీ లీడర్స్ వాళ్ళే పెట్టేవాడు. ఈ పవన్ కళ్యాణ్ ఈ లేడీస్ని వాడేసుకుంటున్నారు, ఇది చేస్తున్నారు. ఏంటని ఎందుకు చేస్తారు? ఏం పని చేస్తున్నారంట? మేము ఎంప్లాయీస్, మేము వాలంటీర్స్. జగన్ గారు ఇచ్చిన జాబ్స్కి మేము ఎంప్లాయీ అంతే. సో ఏంటంటే మేము ఆ పనే చేస్తున్నాం. కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఎవరుంటే మేము పరిశీలిస్తే దాన్ని సోల్వ్ చేస్తాం. అంతేగాని వాళ్ళని ఆడపిల్లలు లేపుతున్నారు, రద్దు పడుతున్నారు, ఇవన్నీ దళితు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దళిత్ లోఫర్ నా కొడివాడు, వాడు పెద్ద లోఫర్స్, అర్థమైందా? సో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్గా వచ్చాడు, స్ట్రైట్గా వెళ్తాడు అంతే, స్ట్రైట్గా సీఎం అవుతాడు. వాడు దళితులు ఎవరయ్యా అంటే, ఈ రాష్ట్రంలో దళితులు ఎవరయ్యా అంటే పవన్ కళ్యాణ్, సో తర్వాత నారా లోకేష్, వీళ్ళిద్దరూ దళిత వ్యవస్థలో పెట్టారు. నాకు ఏందన్నా వాలంటీర్స్ మీద లేనిపోయిన నిర్ణయం తప్పు కదా, అవునా కదన్నా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వాలంటీర్ని తప్పుగా మాట్లాడాడంటే అతనే తప్పు. అతను మంచిది. మరి 3 పెళ్ళిళ్ళు చెప్తున్నాడు. మరి మేమంటే అలా అనుకుంటున్నాడు, చెప్పండి.